హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రేమ్గాడ్ మీడియా. ఇప్పుడే కలిగి 4am షో చూసొచ్చా. లిటరలీ గూస్ బంప్స్ అని చెప్పాలి. ఎక్సలెంట్ బ్రిలియంట్ స్టోరీ టెల్లింగ్ బై నాగశ్విన్. చాలా గ్రౌండ్ వర్క్ చేశారు దీని గురించి. 5 years ఆఫ్ హార్డ్ వర్క్ కనబడుతుంది మూవీలో. ఓకే, రివ్యూలోకి వస్తే వైజయంతి బ్యానర్ పడిన వెంటనే మహాభారత్ స్టోరీ స్టార్ట్ అవుతుంది భయ్య. అక్కడి నుంచి ప్రతి షాట్ ఎక్సలెంట్ అని చెప్పాలి. బ్రిలియంట్ స్టోరీ టెల్లింగ్. క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రభాస్. యాజ్ యూజువల్ మనకి నాగేశ్వన్ ట్రైలర్లో ఒక బౌంటీ హంటర్గా చూపించారు, బట్ చాలా మ్యాటర్ ఉంది. అది మూవీలో చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పాయిల్ ఎనీథింగ్. ప్రభాస్ గారిని ఎలా చూపించాలి, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా చూస్తే వాళ్ళకి నచ్చుతుందో చాలా బాగా రాసుకున్నారు. ఆ విషయంలో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ హిజ్ లైఫ్. ప్రభాస్ అంటే చెప్పక్కర్లేదు, కుమ్మేశాడు. నెక్స్ట్ దీపికా పడుకునే క్యారెక్టర్ గురించి చెప్పాలి. యాజ్ వి ఆల్ నో, తను సుమతిగా చేసింది ఈ మూవీలో. మొత్తం స్టోరీ అంతా తన మధ్యలో తిరుగుతుంది. సుమతిగా తన రోల్ ఎక్సలెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ దీని దీపికా పడుకునే క్యారెక్టర్ గురించి నేను ఎక్కువగా చెప్పను, బట్ మీరు మూవీలో చూస్తే తెలుస్తుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పాయిల్ యాజ్ యూజువల్. నెక్స్ట్ అశ్వత్థామ క్యారెక్టర్ అయితే అమితాబ్ సార్, యూ నైల్డ్ ఇట్. జీవించేశారు భయ్య. క్యారెక్టర్స్లో ఫైట్స్ కానీ ఎమోషన్ కానీ చాలా బాగా పండించారు. ముఖ్యంగా ప్రభాస్ అండ్ అమితాబ్ సార్ ఇద్దరు ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ మన ఉలగ నాయకన్ కమల్ సార్ గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా. చించి పడేశారు భయ్య. నిజంగా లిటరల్లీ తన లుక్స్ కానీ తన ఎమోషన్ కానీ మొత్తం ఒక కళ్ళల్లోనే చూపించారు. ఓకే, నెక్స్ట్ మూవీలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ నాగి టుక్ హీస్ టైమ్ టు ఇంట్రడ్యూస్ క్యారెక్టర్స్. కొంచెం స్లో ఉంది, బట్ ఇంటర్వెల్కి వచ్చేసరికి మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ స్పాయిల్, బట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు నాగశ్విన్ గారు. దిశా పటాని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మూవీలో. కాకపోతే ఎక్కువ స్కోప్ ఉండదు, బట్ ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే 80% యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్య. మొత్తం సెకండ్ హాఫ్ అంతా మొత్తం యాక్షన్ ఉంటుంది. ఇంకా బుజ్జి విషయానికి వస్తే నాగశ్విన్ గారు చాలా వెయిట్ ఇచ్చారు బుజ్జికి. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది బుజ్జిలో. అది మూవీలో మీరు బుజ్జి చేసే రచ్చ మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఇక క్లైమాక్స్ విషయానికి వద్దాం. ఇక ప్రభాస్ గారు వన్ మ్యాన్ షో అని చెప్పాలి క్లైమాక్స్ విషయంలో. అప్పటి వరకు తన క్యారెక్టర్ ఒక బౌంటీ హంటర్గా ఒక డిఫరెంట్ రోల్ చూపిస్తారు, బట్ లాస్ట్ 20 minutes అయితే భయ్య చించి పడేశారు భయ్య. తన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్తుంది అదే టైంలో లాస్ట్ 20 minutesలో. బట్ అది వన్స్ వచ్చినప్పుడు ఐ గ్యారంటీ యూ నో వన్ విల్ బి సీటెడ్ ఇన్ ద సీట్స్. ఇన్ ద క్యామియో. క్యామియోస్ విషయానికి వస్తే చాలా క్యామియోస్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. వన్ అన్ఎక్స్పెక్టెడ్ క్యామియో కూడా ఉంది, బట్ అది వచ్చినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి అందరికీ. ఇక లాస్ట్ వచ్చేసరికి మూవీలో సెకండ్ పార్ట్ ఉంటుందని ఆల్రెడీ నిన్న ప్రభాస్ అన్న లైవ్లో నాగేశ్వర్ గారితో మాట్లాడుతున్నప్పుడు రివీల్ చేసేశారు. సో ఎండ్ కార్డ్ పడిన తర్వాత వెళ్ళిపోకండి, దెర్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్. అంటే సెకండ్ పార్ట్ ఎలా తీసుకోబోతుంది, ఎలా వెళ్ళబోతుంది, ఎలా చూపించాలి అనేది బాగా చూపించారు నాగేశ్వన్ గారు. లాస్ట్ 5 minutes ఆఫ్ ది మూవీ విల్ బీ అబౌట్ సెకండ్ పార్ట్, హౌ విల్ బి ది సెకండ్ పార్ట్. ఇంకా మూవీ గురించి ఇంకా అప్డేట్స్ ఇస్తా. ప్రస్తుతానికైతే నేను 2 daysలో చూసాను. ఇంకా మ్యాక్సిమం 3D ఎక్స్పీరియన్స్ కూడా ఈరోజు చూస్తే ఒకవేళ దాని గురించి కూడా అప్డేట్ ఇస్తా. బట్ స్టే ట్యూన్డ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ్గాడ్ మీడియా. థ్యాంక్ యూ.